హలో ఎవ్రీవన్, మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి ఏంటి మేము ఎలా చేసుకున్నాం అనేది వీడియో. జూలై 18th తన బర్త్డే. బిఫోర్ డే నైట్ కేక్ కట్ చేద్దామని పక్క రూమ్లో డెకరేషన్ స్టార్ట్ చేసాము. మా హస్బెండ్ ఏమో వేరే రూమ్లో ఫోన్ చూసుకుంటున్నారు. అలా పడుకున్నారు మేము డెకరేషన్ చేసేటప్పటికి. యాక్చువల్గా బర్త్డే రోజు బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అందుకని ఇంట్లో ఇంకేమీ ప్లాన్ చేయొద్దు, నువ్వు డెకరేషన్ ఏమీ చేయొద్దు అని చెప్పేశారు. అయినా కానీ సింపుల్గా ఏదో అలాగా చేద్దామని చెప్పి నేను ఆ రోజు మార్నింగే డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా నా పని అంతా అయ్యి ఈవినింగ్ వెళ్ళి కేక్ తెద్దాం అనేటప్పటికి వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షం తగ్గిన తర్వాత నేను వెళ్ళి కేక్ తీసుకొని డెకరేషన్ ఐటమ్స్ కొనుక్కొని వచ్చేటప్పటికి టైం అయిపోయింది అనమాట. డిన్నర్ టైం అయిపోయింది. యాక్చువల్గా తన ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే నేను డెకరేషన్ చేసేసి రెడీగా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదన్నమాట. పిల్లలేమో మమ్మీ మేము ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వాలి, మాకు గిఫ్ట్స్ తీసుకురా, మమ్మల్ని తీసుకొని వెళ్ళు అని చెప్పారు. కాకపోతే ఈ అబ్బాయిలకి ఏం గిఫ్ట్స్ ఇవ్వాలో అర్థం కాదు కదండి. అయినా చెప్పి నేను వద్దని చెప్పాను. మొన్నే కదా ఫాదర్స్ డేకి గిఫ్ట్స్ ఇచ్చారు, ఇప్పుడు వద్దులే అని చెప్పాను. అయినా కానీ వాళ్ళు వినలేదు. వాళ్ళకి ఇంట్లో మా బర్త్డేస్ ఎవరివైనా వాళ్ళ బర్త్డేస్ అయినా కానీ వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం అన్నా తీసుకోవడం అన్నా ఇష్టం అనమాట. అది కూడా వాళ్ళు గిఫ్ట్స్ వాళ్ళు పాకెట్ మనీతోనే కొంటారనమాట. వాళ్ళు సేవ్ చేసుకున్న మనీనే తీస్తారు. గిఫ్ట్ ఏం కొనాలి మమ్మీ, ఈ డబ్బులకి ఏం గిఫ్ట్ వస్తుంది, మా దగ్గర ఇంత మనీ ఉంది, ఈరోజు ఫాదర్స్ డే కదా ఏ గిఫ్ట్ కొనాలి, లేకపోతే వాళ్ళ డాడీని వెళ్ళి అడుగుతారు, డాడీ ఈరోజు మదర్స్ డే కదా మా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, మమ్మీకి ఏ గిఫ్ట్ కొందాము అని అడుగుతారనమాట. వాళ్ళ డాడీని తీసుకొని వెళ్ళి కొందేస్తారు. అదే నాకైతే వాళ్ళ డాడీ వెళ్తారు, వాళ్ళ డాడీ కోసం అయితే నేను పిల్లలు వెళ్ళి తెస్తామన్నమాట. అలాగా వాళ్ళ పాకెట్ మనీతోనే వాళ్ళు కొంటారు. అయితే ఇక్కడ మా హస్బెండ్ ఎంటర్ అయ్యేటప్పటికి పార్టీ బాంబు పేల్చండ్రా అని చెప్పాను. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఉన్నాడు, తనును మా అబ్బాయిని కలిసి ఇద్దరిని చెప్పాను అనమాట. ఆ పని వాళ్ళకి లోపల పెట్టి, వాళ్ళేమో ఆ టైంకి వాళ్ళకి చేయడం రాలేదన్నమాట. అది ఫ్లాప్ అయ్యింది. అయితే ఇంక తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు. మా ఫ్రెండ్స్ కూడా సేమ్ అపార్ట్మెంట్ అనమాట. ఇంకా ఆ టైంకి అప్పటికప్పుడే పిలిచాను, వాళ్ళని వచ్చారు. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఇప్పుడైతే ఇంకా గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నా. మా పిల్లలిద్దరికి ఒక గిఫ్ట్ తీసుకున్నాను వాళ్ళు ఇవ్వడం కోసం. నేను ఒక గిఫ్ట్ చేశాను. Finding life along the way.
turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands. మా పాపతో అయితే ఒక గిఫ్ట్ ఇప్పించాను, మా హస్బెండ్కి చాలా నచ్చింది. ఆ గిఫ్ట్ ఏంటంటే కొంచెం స్పెషల్ గిఫ్ట్ అనమాట. ఎందుకంటే లాస్ట్ టైము నవంబర్లో మాది హౌస్ వార్మింగ్ అయింది. అప్పుడు మా మామయ్య గారు బెంగళూరు వచ్చేటప్పుడు మేము ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ఫోటో తీసుకున్నాం. సో ఆ ఫోటోని నేను చిన్న ఫ్రేమ్ చేసి ఇచ్చాను అనమాట. ఎందుకంటే మా మామయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు. మా హౌస్ వార్మింగ్ తర్వాత ఒక 2 months తర్వాత ఆయన ఎక్స్పైర్ అయ్యారనమాట. మా హస్బెండ్కి మా మామయ్య గారికి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. తనకి వాళ్ళ డాడీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకని ఇంకా సడన్గా నాకు ఆ గిఫ్ట్ చేద్దామని చెప్పి గుర్తొచ్చింది. ఇంకా అలా ఇచ్చాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ గిఫ్ట్ చూసి. ఇంకా ఎన్ని గిఫ్ట్స్ ఉన్నా కానీ మా పిల్లలు ఇచ్చే గిఫ్ట్స్ కామన్. చాలా పేపర్ గిఫ్ట్స్ చేస్తారనమాట, హ్యాండ్మేడ్ గిఫ్ట్స్. మా పాప అయితే కొన్ని హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ చేసింది, చాలా చాలా బాగున్నాయి. అది లాస్ట్ టైం ఒకసారి స్కూల్లో ఫొటోస్ ప్రింట్అవుట్ అడిగారు. సో దానికోసం స్మాల్గా ప్రింట్అవుట్ తీపిచ్చాను కొన్ని ఫొటోస్. అవి ఇంట్లో ఉన్నాయి. వాటితో మా పాప ఏమో తనకి ఇలా ఐడియా వచ్చిందంట, ఇలా క్రియేటివ్గా చేసింది, చాలా బాగా చేసింది. We haven't played. That's why we have tables. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by ఇక్కడ వచ్చి మా హస్బెండ్ కోసం మా బాబు రాశాడు అనమాట. వాడు అన్నిటిలో మిస్ యూ అని కూడా రాస్తున్నాడు. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాడు మిస్ అవుతాడని ఐ లవ్ యూ డాడీ, ఐ మిస్ యూ డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ అలా రాశాడు అనమాట. we'll go. I buy for you a watch that. అది నేను కొనాలనుకున్నా కానీ మమ్మీ కొనుక్కోలేదు. Birthday daddy, I miss you. Art by Johnny. Thank you for all your lovely gifts. Thank you so Still much. so many gifts Did are you? there. Still more are there. Oh my god.
And this gift I really liked it, given by my wife, and it's a fossil watch. Thank you. ఈ గిఫ్ట్ చాలా ప్రేషియస్, నాన్సీ ఇచ్చింది. ఇది డాడీ లాస్ట్ టైం బెంగళూరు మా హౌస్ డెడికేషన్కి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో దిగిన ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చింది. రియలీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ నాన్సీ తల్లి. ఈ ఫోటోలో మా బావ పడుతున్నాడు కార్లో, అందుకనే లేడు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ రాబోయే వీడియో చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, ఆ ప్లేస్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. అది మిస్ కావద్దంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.